యోబు భార్య శ్రమల్లో సహకరించని సహకారి. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం బైబిల్లోని ఒక ముఖ్యమైన పాత్ర గురించి మాట్లాడుకుందాం. ఆమె పేరు మనకు తెలియదు, కాని ఆమెను మనం యోబు భార్య అని పిలుస్తాం. ఆమె గురించి బైబిల్ కేవలం ఒకే ఒక్క వాక్యాన్ని అందిస్తుంది, కాని ఆ వాక్యం ఎంతో లోతైన సత్యాన్ని మనకు బోధిస్తుంది. అది యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీవు ఇంకను నీ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. యోబుకు వచ్చిన కష్టాలను మనమొకసారి గుర్తుచేసుకుందాం. యోబు ఒక యథార్థవర్తనుడు మరియు న్యాయవంతుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హీబ్రూ భాషలో ఈ పదాలు చాలా శక్తివంతమైనవి. యథార్థవర్తనుడు హీబ్రూ పదం తామ్ అంటే పరిపూర్ణుడు లేదా నిష్కలంకుడు. న్యాయవంతుడు హీబ్రూ యష్షునా యషార్ అంటే నీతిమంతుడు లేదా సరియైన మార్గంలో నడిచేవాడు. అటువంటి గొప్ప వ్యక్తి ఒక్కసారిగా తన సంపద, పశువులు, 10 మంది పిల్లలను కోల్పోయాడు. ఆ బాధను తట్టుకునే సమయమే లేకుండా అతని శరీరమంతా బాధాకరమైన కురుపులతో నిండిపోయింది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. అతను తన బాధను తగ్గించుకోవటానికి బూడిదలో కూర్చుని ఒక చిల్లపెంకుతో తన శరీరాన్ని గోకుకుంటున్నాడు. ఆ సమయంలో అతని దగ్గర మిగిలిన ఏకైక వ్యక్తి అతని భార్య. కాని ఆమె అతనికి ఊరట ఇవ్వడానికి బదులు అతనిని నిరుత్సాహపరిచింది. ఆమె మాటలను మనం లోతుగా పరిశీలిస్తే ఆమె సాతానుకు సహాయకురాలిగా ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. 1. ఆమె దేవుని పక్షాన నిలబడలేకపోయింది. ఆమె మాటలలో ఆశీర్వాదం లేదు, దేవునిపై నమ్మకం లేదు. ఆమె తన భర్తను దేవుని దూషించి చనిపోమని సలహా ఇచ్చింది. ఇది సాతాను కోరుకున్నదే. సాతాను యోబును దేవుని నుండి దూరం చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయంలో ఆమె సాతానుకు ఒక సాధనంగా మారింది. యోబు భార్య తన భర్తకు సహాయకురాలిగా ఉండాల్సింది, కాని ఆమె వ్యతిరేక పాత్ర పోషించింది. సృష్టిలో దేవుడు స్త్రీని పురుషునికి సహాయకారిణిగా హీబ్రూ అవాషెనక్ న్షెగ్దో ఎజర్ కెనెగ్దో సృష్టించాడు. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. ఈ పదానికి అర్థం ఎదురుగా నిలబడి సహాయం చేసేది లేదా సంపూర్ణంగా సహాయం చేసేది. కాని యోబు భార్య దానిని చేయలేకపోయింది. ఆమె తన భర్తకు బలం ఇవ్వడానికి బదులు బలహీనపరిచింది. 2. ఆమె తమ శ్రమల వెనుక ఉన్న దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయింది. యోబు భార్య తన పిల్లలను, సంపదను కోల్పోయి తీవ్రమైన దుఃఖంలో ఉంది. ఆమె బాధ, వేదనలో ఉన్నప్పుడు శోధనలో పడింది. ఇది ఆదాము, హవ్వల కథను గుర్తుచేస్తుంది. హవ్వ అన్నీ మంచి పరిస్థితులలో ఉన్నప్పుడు శోధించబడింది. కాని యోబు భార్య కష్టాలలో ఉన్నప్పుడు శోధించబడింది. ఆమె తన కష్టాల వెనుక దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఉందని గ్రహించలేకపోయింది. శోధించబడు మనల్ని దేవునికి దగ్గర చేస్తాయని, మన విశ్వాసాన్ని, సహనాన్ని పెంచుతాయని ఆమెకు తెలియదు. దుఃఖము మన మేలు కొరకే వచ్చును అని ఆమె తలంచలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్లు, మనము ఆయన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలు కొరకే ఆయన మనలను శిక్షించుచున్నాడు. 3. ఆమెకు లభించిన గొప్ప అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయింది. యోబు భార్య తూర్పుదేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి భార్య. అతను యథార్థుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు గలవాడు. ఇటువంటి గొప్ప లక్షణాలున్న వ్యక్తికి జీవిత భాగస్వామిగా ఉండటం ఒక వరం. ఆమె అతడి నుండి ఎన్నో విషయాలు నేర్చుకుని ఉండవచ్చు. కాని కష్ట సమయాలలో ఆమె అతనితో నిలబడలేకపోయింది. ఒక విశ్వాసి దేవుని పక్షాన నిలబడటానికి ఎలాంటి పరిస్థితులైనా సరే ధైర్యం కలిగి ఉండాలి. యోబు భార్యను మనం ఎందుకు బుద్ధిహీనురాలిగా పరిగణించాలి? యోబు తన భార్య మాటలకు ఇలా బదులిచ్చాడు. నీవు బుద్ధిహీనురాలు మాటలాడునట్లు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును కూడా అనుభవింపతగదా? యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోబు తన విశ్వాసాన్ని ఒక బండమీద వేసిన పునాదిలా దృఢంగా కట్టుకున్నాడు. ఆమె మాటలు ఆ పునాదిని పెకిలించడానికి ప్రయత్నించాయి. అందువల్ల ఆమెను బుద్ధిహీనురాలు అని పిలిచాడు. గ్రీకు భాషలో బుద్ధిహీనుడు గ్రీక్ యోబుతలాడు ఫ్రాన్ అంటే మనస్సు లేనివాడు, జ్ఞానం లేనివాడు. ఆమె మాటలు జ్ఞానయుక్తంగా లేవు. ఈ రోజుల్లో యోబు భార్యలాంటివారు ఉన్నారా? దురదృష్టవశాత్తు ఉన్నారు.
నేటి కాలంలో అనేకమంది స్త్రీలు యోబు భార్యవలే తమ భర్తలను దేవుని సేవలో మంచి పనులు చేయడంలో నిరుత్సాహపరుస్తున్నారు. అటువంటివారు సాతానుకు సహాయకులుగా పనిచేస్తున్నారు. సాతాను మనుష్యుల ద్వారా పనిచేస్తాడు. పేతురు కూడా యేసుతో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ ఒకసారి సాతానుకు లోబడ్డాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. ప్రియమైనవర్లారా, శ్రమలు మన జీవితాల్లో తప్పకుండా వస్తాయి. కాని వాటిని మనం ఎలా ఎదుర్కొంటామనేది ముఖ్యం. యోబు వలె మనం కూడా ఇలా చెప్పగలిగే ధైర్యం కలిగి ఉండాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసికొనెను, యెహోవా నామమునకు స్తోత్రం కలుగునుగాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. ఈ మాటలు మన విశ్వాసానికి బలమైన పునాదిగా ఉండాలి. శ్రమల ద్వారా దేవునిపై మరింత ఆధారపడటం నేర్చుకుందాం. ఓర్పు, ధైర్యం, దేవునిపై విశ్వాసం శ్రమల ద్వారానే పెరుగుతాయి. యోబు భార్యవలె కాకుండా మన జీవిత భాగస్వామికి, మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్నవారికి శ్రమలలో ఒక ఆశీర్వాదంగా, బలంగా, సహాయకురాలుగా ఉందాం. ఆమె చేసిన తప్పుల నుండి మనం పాఠాలు నేర్చుకుని మన జీవితాలను దేవునికి మహిమకరంగా జీవిద్దాం.